పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ జక్క మారుతి సతీమణి ప్రేమలత ఆదివారం తెల్లవారుజామున స్వగృహంలో గుండెపోటుతో కన్నుమూశారు. భార్యను కోల్పోయిన తీవ్ర విషాదంలోనూ సమాజానికి మేలు చేయాలనే గొప్ప సంకల్పంతో మారుతి ఆదర్శ నిర్ణయం తీసుకున్నారు. మరణానంతరం తన భార్య నేత్రాలను దానం చేసి మరో ఇద్దరికి చూపు ప్రసాదించేలా ముందుకు వచ్చారు. సదాశయ ఫౌండేషన్ జాతీయ ప్రచార కార్యదర్శి కెఎస్ వాసు ఆధ్వర్యంలో ప్రేమలత నేత్రాలను ఎల్వి ప్రసాద్ ఐ బ్యాంకు దానం చేశారు. ఐ బ్యాంక్ టెక్నీషియన్ ప్రదీప్ నాయక్ సహకారంతో సేకరించిన కార్నియాలను హైదరాబాద్కు తరలించారు. ఈ సందర్భంగా వాసు మాట్లాడుతూ అపారమైన వ్యక్తిగత దుఃఖంలోనూ నేత్రదానం చేసి ఇద్దరి జీవితాల్లో వెలుగు నింపిన మారుతి కుటుంబ సభ్యులు సమాజానికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ప్రేమలత భౌతికంగా దూరమైనప్పటికీ ఆమె నేత్రాలు మరో ఇద్దరి జీవితాల్లో వెలుగునిస్తూ ఈ ప్రపంచాన్ని చూస్తూనే ఉంటాయని తెలిపారు. నేత్రదాత ప్రేమలత గారికి జోహార్లు అర్పిస్తూ గోదావరిఖనిలో సీనియర్ జర్నలిస్ట్ ఆప్తుడు స్నేహశీలి జక్క మారుతి అన్న సతీమణి గారికి ఈరోజు తెల్లవారుజామున మరణించడం బాధాకరం. భార్యను కోల్పోయిన విషాదంలో కూడా జక్క మారుతి అన్న సమాజహితం కోసం 2 కళ్ళను దానం చేయడానికి ముందుకొచ్చారు. అలాగే వాళ్ళ కొడుకు శ్యామ్ కూడా సురేష్ కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ముందుకు రావడంతో మా సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్కు వారి నేత్రాలను దానం చేయడం జరిగింది. ఇంత మహత్తరమైన కార్యక్రమానికి ముందుకొచ్చిన జక్క మార్తన్న గారికి, వారి కుటుంబ సభ్యులకు, వారి సోదరుడు జక్క సత్యనారాయణ గారికి, వారి కుమారుడు సురేష్ గారికి మరొకసారి ధన్యవాదాలు.